ఓం నమో వెంకటేశాయ. జూన్ 24, 2025 ఈరోజు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ గురించి పూర్తి సమాచారం ఇవ్వబోతున్నాను. రేపటి దర్శనం కోసం టోటల్గా ఎస్ఎస్టీ టోకన్స్ 18,000 టోకన్స్ వదిలారండి. ఈరోజు మధ్యాహ్నం 4 గంటల సమయానికి వదిలారు. నిన్నటికన్నా పోలిస్తే ఈరోజు కొంచెం లేట్గా వదిలారండి టోకన్స్. ఎస్ఎస్టీ టోకన్ దర్శనం టైమింగ్స్ ఉదయం 3 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు దర్శనం టైమింగ్స్ అనేది ఇచ్చారు. డీడీ టోకన్స్ కూడా సేమ్ టైమింగ్కే రిలీజ్ చేశారండి. మధ్యాహ్నం 4 గంటలకే డీడీ టోకన్స్ అంటే దివ్య దర్శనం కోసం, రేపటి దర్శనం కోసం ఈ టోకన్స్ 3,000 టోకన్స్ వదిలారు టోటల్గా. దీని దర్శనం టైమింగ్ స్లాట్స్ మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారండి. ఈరోజు 300 రూపాయల దర్శనం కోటా అనేది రిలీజ్ చేశారండి. మార్నింగ్ 10 గంటలకు సెప్టెంబర్ మంత్ కోసం పూర్తి కోటా స్థాయిలో మొత్తం టోకన్స్ అనేది అయిపోయాయి. అలానే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కూడా అకామిడేషన్ కోటా అనేది రిలీజ్ చేశారు. సర్వర్ ప్రాబ్లం వల్ల కొందరు బుక్ అయ్యాయి, కొందరు బుక్ కాలేదండి అవి కూడా. ఇంకా ఎస్ఎస్టీ టోకన్స్ వరకు అయితే ఆధార్ కార్డ్ కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి. ఒరిజినల్ అయినా పర్లేదు, జిరాక్స్ కాపీ అయినా పర్లేదు, కానీ అప్డేటెడ్ ఆధార్ కార్డ్ మాత్రం ఉండాలి పక్కాగా. మీరే చిన్నప్పుడు ఫోటో ఉండకూడదు, ప్రజెంట్ ఉన్న ఫోటో మాత్రం ఉండాలి, అప్పుడే మీకు వ్యాలిడ్ అవుతుంది. ఆధార్ కార్డ్ ఇచ్చాక మీకు టోకెన్ అనేది ఇష్యూ చేస్తారు. అందులోని టైమింగ్ ప్లస్ అడ్రస్ ఎక్కడి నుంచి వెళ్ళాలనేది కూడా టోటల్గా ఉంటుంది. ఈ టోకన్స్ అనేది 3 ప్లేసెస్లో ఇష్యూ చేస్తారు. ఒకటి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం అండ్ విష్ణు నివాసంలో ఇస్తారండి. 3 ప్లేసెస్లో మాత్రమే ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్లో అయితే ఎస్ఎస్టీ టోకన్స్ మరియు దివ్య దర్శనం టోకన్స్ అంటే డీడీ టోకన్స్ కూడా 2 ఇస్తారండి. మళ్ళీ భూదేవి కాంప్లెక్స్ అయితే అలిపిరి స్టెప్స్ మార్గాన అలిపిరి బస్ స్టాండ్ లోపల భూదేవి కాంప్లెక్స్ ఉంటుందండి. అందులోపల భూదేవి కాంప్లెక్స్లో వెళ్తే మీకు టోకన్స్ అనేది తీసుకోవచ్చు. శ్రీనివాసం బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది. విష్ణు నివాసం రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంటుందండి. శ్రీనివాసం విష్ణు నివాసంలో అయితే ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇష్యూ చేస్తారు. కింద వెబ్సైట్ కనిపిస్తుంది కదా, tirumala.org. ఆ వెబ్సైట్లో మీరు టోకన్స్ అనేది అంటే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. 300 రూపీస్ టోకన్స్ అలాంటివి ఏమన్నా స్పెషల్ సేవా టికెట్స్ అయితే మీరు ఇందులోనే బుక్ చేసుకోవాలి. అందుకనే మీకు వెబ్సైట్ అనేది పెడుతున్నా, మీకు ఉపయోగపడుతుందని. మీరు ఈరోజు 300 టికెట్స్ బుక్ చేసుకున్నారు కదా, ఇందులోనే బుక్ చేసుకోవచ్చు ఆ టికెట్స్ కూడా. మీకు ఎస్ఎస్టీ టోకన్స్ త్వరగా దొరకాలంటే మధ్యాహ్నం 1 గంటల నుండే క్యూ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. త్వరగా వచ్చి మీ టోకన్స్ అనేది తీసుకుంటే సరిపోతుంది. లేకపోతే ఈవినింగ్ 6-6:30 లోపల టోకన్స్ అన్నీ అయిపోతున్నాయి. నిన్నటి రోజున స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారు అనేది చూద్దాం. నిన్నటి రోజున అంటే 23వ తేదీ 84,179 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 33,036 మంది తలనీలాలు స్వామివారికి సమర్పించారు. 4,72,00,000 రూపాయలు హుండీలో స్వామివారికి భక్తులు కానుకలుగా సమర్పించారండి. అలానే స్వామివారి దర్శనం ఎంత సమయం పడుతుందనేది ఇప్పుడు చూద్దాము. నేరుగా సర్వదర్శనం వెళ్ళే వాళ్ళకి ఇంచుమించు సుమారుగా 18 గంటల సమయం పడుతుందండి. అంటే నిన్నటి రోజున 18 గంటల సమయం పడింది. ఎస్ఎస్టీ టోకన్ తీసుకొని వెళ్ళే వాళ్ళకి సుమారుగా 4 నుండి 6 గంటల సమయం పడుతుంది. డీడీ టోకన్ తీసుకొని వెళ్ళే వాళ్ళకి 4 నుండి 6 గంటల సమయం పడుతుంది. ఎస్ఎస్టీ టోకన్ అండ్ డీడీ టోకన్ కూడా 2 సమానంగానే వెళ్తూ ఉంటాయి. అంటే ఇంచుమించు 1 గంట తేడా అంతే తప్ప 2 ఒకటేలాగే ఉంటాయండి. 300 రూపాయల దర్శనం అయితే ఇది కంప్లీట్గా ఆన్లైన్లోనే ఉంటుంది. ఇంతకుముందు వెబ్సైట్ చెప్పాను కదా, ఆ వెబ్సైట్లో మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ టోకన్స్ అనేటివి ఈ టోకన్స్కి అయితే సుమారుగా 3 నుండి 4 గంటల సమయం పడుతుందండి. అలానే ఏ టోకన్స్ అనేది అలిపిరి స్టెప్స్ మార్గాన శ్రీవారిమెట్టు మార్గాన ఏ టోకన్స్ ఇవ్వడం లేదు. అలిపిరి స్టెప్స్ మార్గాన వెళ్ళే వాళ్ళైతే ఎస్ఎస్టీ టోకన్ తీసుకొని వెళ్ళాలి. మళ్ళీ శ్రీవారిమెట్టు మార్గాన ఎక్కే వాళ్ళైతే డీడీ టోకన్స్ తీసుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక 1200 మెట్టు దగ్గర స్కాన్ చేయించుకోవాలండి డీడీ టోకన్స్ అనేది, అప్పుడే వ్యాలిడ్ అవుతుంది. స్కాన్ చేయించుకోకపోతే మీకు వ్యాలిడ్ అవ్వదు. మీకు పైన కొండపైకి వెళ్ళాక మీరు అలో చేయరండి. స్టెప్స్ టైమింగ్స్ కూడా ఉన్నాయి, ఎప్పటి నుంచి ఏ టైం వరకు ఎక్కాలనేది కూడా. అలిపిరి స్టెప్స్ మార్గాన వెళ్ళాలనుకుంటే ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఎప్పుడైనా ఏ టైంకైనా వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్టు మార్గాన వెళ్ళాలనుకుంటే ఉదయం 5:30 నుండి సాయంత్రం 6 గంటల లోపు మాత్రం అలో చేస్తారు. చిన్నపిల్లలు ఉంటే 12 సంవత్సరాల లోపల పిల్లలకి మాత్రం 2 గంటల వరకే అలో చేస్తారు. ఆ తర్వాత మాత్రం అలో చేయరండి. టీటీడీ యాజమాన్యం అనేది మొత్తం టైమింగ్స్ అనేది చేంజ్ చేసింది. ఈ లోపల చిరుతపుల్లలు ఎక్కువ రావడంతో అందుకని టైమింగ్ అనేది చేంజ్ చెప్పింది. Thank you for watching. Please like, share, subscribe the channel.